చూస్తే జాలేస్తుంది. అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది. ఎన్నికలో ఉన్నందునే రైతులపై కపట ప్రేమ, లేకపోతే బయటకు వచ్చేవారే కాదు. మీ పాపాలకు భయపడే నాడు వరుడు పారిపోయాడు. అందుకే కరువు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు. ఇప్పుడు అందుకే కరువు ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మమ్మల్ని నిర్బంధించారు. కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాం. జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వేసిండు రేవంత్ రెడ్డి. జూన్ అంటే డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అని ప్రకటించిన రేవంత్ రెడ్డి జూన్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ రైట్. ఇక్కడ జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం జరగబోతుందంటూ ఇక్కడ పెద్ద ఎత్తున బాంబు వల్చి నరేంద్ర మోడీ కేసీఆర్ గుండెల్లో రైలు పడిగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయబోతా ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు, కానీ మేము ఆయనకు పర్యటన ఏర్పాటు చేశాం. జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, సభ ఏర్పాట్లు పరిశీలన అని చెప్పొచ్చు. ఇది మామూలు విషయం కాదు. జూన్ 9న డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానానికి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, నరేంద్ర మోడీ మట్టి కరవబోతున్నాడు. జూన్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న పిలుపునిచ్చారు.